ఎస్ఆర్ఎస్పి పోచంపాడు అనే విలేజ్ వద్ద కట్టారు కాబట్టి ఏమైంది ఇది ఎస్ఆర్ఎస్పి అయింది. కానీ దీనికి 3 కాలువలు ఉన్నాయి. ఎన్ని కాలువలు? 3 కాలువలు మనకు కనిపిస్తాయి. ఏంటి సార్ ఆ 3 కాలువలు? 1 సరస్వతి కాలువ, 2 లక్ష్మీ కాలువ, 3 పార్వతీనా? అంటే 2 దేవతలు అయిపోయారు కదా, 3వ దేవత పేరు రాద్దామా? రాయొద్దు. కాకతీయ కాలువ. మన తెలంగాణ ఎగ్జామ్లో ఫారెస్ట్ అంటే తెలంగాణ అసలు ఫారెస్ట్ ఎగ్జామ్ జరిగినాయి కదా, ఈ ఫారెస్ట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చినాయి. ఏంటి లక్ష్మీ కాలువ ఎక్కడుందని అడిగాడు, అంటే దేనికి సంబంధం అని అడిగాడు. దేనికి సంబంధం? ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధం. ఈ ఎస్ఆర్ఎస్పిలో భాగంగా మనకు ఉన్నటువంటి 3 కాలువలు ఇవి: సరస్వతి, లక్ష్మి, ఇంకోటి ఏంటి కాకతీయ. వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఇవి. ఓకే, అయితే ఆ తర్వాత ఏంటి, ఇది ఓకే మంచిగా అక్కడ వరంగల్ ప్రాంతానికి కావచ్చు, ఆదిలాబాద్ ప్రాంతం అన్నిటికీ నీళ్ళు అందిస్తుంది. కానీ వైఎస్ఆర్ చేంజ్ చేశాడు. ఆయన ఆ రోజుల్లో వ్యవసాయానికి మంచి చేయాలని చెప్పి ఇది చేశాడు. అయితే ఆ తర్వాత వైఎస్ఆర్ కట్టింది లేదు, పాడు లేదు, ఇవన్నీ పేపర్ మీద ఉన్నా కానీ మొండిగోడలు తప్ప ఏమి లేవు. తెలంగాణ బాగా దగా పడింది అన్నారు కాబట్టి తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్టులు మొత్తాన్ని వైండప్ చేసేసాడు. ఈ ప్రాజెక్టులు మొత్తాన్ని ఈయన వైండప్ చేసి ఈ కన్ఫ్లుయెన్స్ ఏరియా ఉంది కదా, ఏంటి కన్ఫ్లుయెన్స్, ఇటు పోతున్నటువంటి గోదావరిని తీసుకున్నాడు, ఇటుగా వస్తున్నటువంటి కాళేశ్వరాన్ని తీసుకున్నాడు. కాళేశ్వరం అంటున్నాం సారీ, ప్రాణహిత, ఈ ప్రాణహితం తీసుకున్నాడు. ఇదేంటి గోదావరి. అలానే లోకల్గా సరస్వతి నది ఉంది. దీన్ని మొత్తాన్ని బేస్ చేసుకొని మనవాడు ఏం చేశాడు, ఇక్కడ కాళేశ్వరం ప్లాన్ చేశాడు. ఓకే, దీని గురించి మనం తెలంగాణ జాగ్రఫీలో చూద్దాం. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, ఎవరైనా ఇండియన్ జాగ్రఫీ కాబట్టి అంత డెప్త్ మనకు అవసరం లేదు. ఏంటి తెలంగాణలో గోదావరి మీద కనిపించి ఈ రోజున పెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే కాళేశ్వరం. నీళ్ళని దాచిపెట్టడం ఉంది, నీళ్ళని ఎత్తిపోయడం ఉంది, నీళ్ళని డైవర్ట్ చేయడం అన్నీ ఉన్నాయి ఇక్కడ కాళేశ్వరంలో. నెంబర్ ఆఫ్ డ్యామ్స్ అన్నీ కాళేశ్వరంలో చిన్న చిన్న భాగాలు. మధ్యలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంటే నీళ్ళని దాచిపెట్టే ఉన్నాయి, నీళ్ళని ఎత్తిపోసే ఉన్నాయి. ఈ రోజున తెలంగాణలో విపరీతమైనటువంటి నీరు ఉన్నది అంటే అతిశయోక్తి లేదు. చాలామంది ఈసారి తెలంగాణ కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, అది ఇదని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు లబ్ధి పొందిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీకు. ఈ పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఎందుకు, ఇటు మనకి హైదరాబాద్ దాకా కూడా వాటర్ వస్తున్నాయి. సరే ఇది మునిగిపోయింది అది ఇది అంటే అది మనం పక్కన పెట్టాలి, ప్రయోజనం వచ్చిందా లేదా అనేది చూడాలి. మన రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక బ్యూరోక్రాట్గానే నువ్వు చదవాలి. ప్రభుత్వాన్ని విమర్శించే పని అయితే ప్రిపేర్ కావద్దు. ఎందుకు, రేపు వచ్చే బిట్లన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటాయి. హేట్ కేసీఆర్ అంటే బిట్లు పెట్టమాకు. మరి రేపు తెలంగాణ యొక్క మొదటి ముఖ్యమంత్రిని అడిగాడు, ఆన్సర్ పెట్టవా? నేను బీజేపీ సార్, నేను పెట్టనంటే పెట్టమాకు, మరి బిట్టుపోద్ది. రేపు నువ్వు గ్రూప్ 1 వెళ్ళినా ఇంటర్వ్యూ మీరు ఎంటర్ అయినా కానీ ఆలోచన చేసుకోండి. కాబట్టి మనం ఒక బ్యూరోక్రాట్గా ఒక ప్రభుత్వంలోకి మనం పోవాల్సి వచ్చినప్పుడు మరి ప్రభుత్వాన్ని నువ్వు సమర్థించకుండా ఎవరిని సమర్థిస్తావు? వ్యతిరేకత ఉందా లేదా మనకు అనవసరం. ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా ఉండాలి సరే, న్యూట్రల్గా ఉండాలి. స్టూడెంట్కి ఉద్యోగం కావాలన్నప్పుడు ఎలా ఉండాలి? ప్రభుత్వాన్ని సమర్థించాల్సిందే, తప్పదు. నీకు అక్కడ లొసుగులు కనిపించినా మనకు అనవసరం. ఓకే, ఇక్కడ విమర్శ అనేది మనకి పనికిరాదా అంటే ఒక విద్యార్థికి పనికిరాదు, తప్పదు. మనం చదువుకుంటూ ఉండాలి. రేపు నువ్వు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళావమ్మా, ఇంటర్వ్యూలో నిన్ను క్వశ్చన్ అడిగారు,
ఇట్లా ప్రభుత్వంలో ఇలా జరుగుతున్నాయి కదా, మరి ఏం చేద్దాం అన్నాడు. కష్టం సార్, ఈ ప్రభుత్వం నాశనం, సర్వనాశనం చేస్తుంది సార్, ఎట్లాగైనా సార్ ఈ ప్రభుత్వాన్ని దించేయాలని. నీకు ఉద్యోగం ఎందుకు ఇస్తాడు? ఆలోచన చేయి. కాబట్టి మనకు అనవసరం. మనం ఏంటి, బై బుక్లో ఏముందో చదవండి. ప్రతి చోట మనకి ఏంటి ఎంత మంచి ఉందో చెడు ఎంతో కొంత ఉంటుంది. మనకి ఎందుకు అంటున్నా, మన పని మనం చేసుకొని పోవటమే. ఈ రోజున కాళేశ్వరానికి ఒక పేరు తెలంగాణ జీవధార, అంతే. మన తెలంగాణ జాగ్రఫీ పోయినప్పుడు ఇంకా నేను చెప్తాను, అక్కడ మనం చదువుకుందాం. కానీ నేనేమంటానంటే యాజ్ యాస్పిరెంట్గా మీరు ప్రభుత్వాన్ని విమర్శించకుండా చదువుకుంటే మంచిది. నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటి సార్ అంటే, ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఒకటి ఉంటుంది కదా మనకి, ఖచ్చితంగా మనం టిక్ చేయాలి. అవునా? ఎటువంటి వివాదాల్లో లేకపోతేనే నీ గవర్నమెంట్ జాబ్ ఇస్తారు. అది రేపు నీ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ మీ ఇంటికి ఎంక్వైరీ వస్తుంది. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఏమొస్తుంది, ఎంక్వైరీ. ఇతను పరిస్థితి ఏంటి, ఇతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆలోచన చేసుకోండి. కాబట్టి మనం చదివేటప్పుడు నీకు మనసులో ఏదైనా అనిపించినా మనసుకే పరిమితం, బయటికి మాత్రం కాళేశ్వరం తెలంగాణ జీవధార. ఓకే, అంటే ఇవన్నీ వైండప్ చేసినట్లే. వైండప్ చేసి ఏం చేశాడు, మెయిన్ దీని మీద కూర్చున్నాడు. ఓకే, కాళేశ్వరం అనగానే ఏం గుర్తుకు రావాలి నీకు, గోదావరి నది ప్లస్ ప్రాణహిత నది ప్లస్ లోకల్గా ఉన్న ఏంటది సరస్వతి నది గుర్తుకు రావాలి. కాబట్టి అభ్యర్థులు ఈ చిన్న స్పృహ కలిగి ఉంటే మంచిది. ఎటువంటి వివాదాల జోలికి పోవద్దు. ఉద్యోగం రావాలి అంటే ఒక ఉద్యోగస్తుడికి ఉండవలసినటువంటి ప్రముఖ లక్షణం ఏంటి సార్ అంటే వివాదాల్లో లేకపోవటం. అది ఎటువంటి గొడవలకు పోకపోతేనే మనకు ఉద్యోగం వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఒక ఫ్యాకల్టీస్కి మేము అయ్యే చెప్తాం కదా, మా గొడవల బొమ్మను మేము ఎందుకు చెప్తాం, ఆలోచన చేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి మరొక రాష్ట్రం చూడండి, ఏముంది ఇంకా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏపీని ఇలా తీసుకుంటాం కదా, ఏపీ ప్రాంతం. ఇక్కడ మీరు ఇలా తీసుకున్నప్పుడు ఏపీలో ఇక్కడ పోతూ ఉంటుంది నది, అవునా? ఇలా పోతున్నటువంటి నది ఇదిగోండి, ఇది పశ్చిమ గోదావరి ప్రాంతం, ఇది ఈస్ట్ గోదావరి ప్రాంతం. ఈ పశ్చిమ గోదావరిలో సేమ్ కాళేశ్వరం లాగానే పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఇది ఎప్పుడు కడతారో వాళ్ళకే తెలియదు. దీని పేరేంటి, పోలవరం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద డ్యామ్గా అంటే పెద్ద ప్రాజెక్ట్ గుర్తింపు ఉంది. యాక్చువల్గా మనకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కూడా పోలవరానికి జాతీయ హోదా ఇచ్చేసారు. అంటే ఏంటి, ఖర్చు మొత్తం ఎవరు భరిస్తామని చెప్పారు, కేంద్రం. ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చిందంటే ఆ జాతీయ హోదాలో 90% ఖర్చు కేంద్రానిది అని అర్థం, మిగతా 10% ఎవరిది, రాష్ట్రానిది అని అర్థం. మరి వాళ్ళు కట్టుకున్నారో లేదో మనకు అనవసరం, వీఆర్ తెలంగాణ పీపుల్, గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరిలో నీకు కనిపించే ప్రముఖ ఆనకట్ట ధవళేశ్వరం. దీన్నే సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టగా పిలుస్తారు. సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట, సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట. సార్ దీని గుర్తింపు ఏంటి, మీరు ధవళేశ్వరం దగ్గరికి పోతే మీ దీని మీద వచ్చే ప్రశ్న, గోదావరిపై అతి పొడవైన ఆనకట్ట. ఏంటది, అతి పొడవైన. ఇది ఇంపార్టెంట్. ఇందాక జైక్వాడ ఏం చెప్పాం, గోదావరిపై అతి పెద్ద, ది లాంగెస్ట్ వన్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ధవళేశ్వరంలోకి నువ్వు ఎంటర్ అయితే ధవళేశ్వరం అనేది ఒకటే, అక్కడ ఇంకా మద్దూరు, విద్యేశ్వరం, ర్యాలీ
అనే 4 ఉంటాయి, చిన్న చిన్న డ్యామ్స్ ఉంటాయి. అందువల్ల దీని పొడవు కిలోమీటర్ దాకా ఉంటుంది దగ్గర. అందుకే గోదావరి మీద పొడవైన ఆనకట్ట ధవళేశ్వరం. మీకు ఆ డీటెయిల్స్ కూడా వేస్టే, తెలంగాణ స్టూడెంట్స్ కదా మీరు, జస్ట్ మనం బయట నుంచి చూడాలి. ధవళేశ్వరం, ర్యాలీ, విజయేశ్వరం, మద్దూరు అని చెప్పి 4 కనిపిస్తాయి. 4 డ్యామ్స్ కలిపితే అప్పుడు ధవళేశ్వరం ఆనకట్ట. అంటే గోదావరి చిన్న చిన్న పాయలుగా విడిపోయి ఉంటుంది. వాటి మీద ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు ఎవరో ఆర్థర్ కార్డు. ఇప్పటిది కాదు ఇది, మనం చెప్పుకోవడానికి ఇట్లా చెప్పుకుంటాం, కానీ ఈ ఆనకట్ట 1852 నాటిది. 1852 బ్రిటిషర్స్ కాలంలో నిర్మించిన ఆనకట్ట ఇది. 1852లో దీన్ని నిర్మించారు. అసలు యాక్చువల్గా పోలవరం ప్రపోజల్ కూడా అప్పుడుదే, ఎప్పుడో 1860లో ప్రపోజల్ ఇది. ఈ 1860లో ఉన్న ప్రపోజల్ ఇప్పటికీ పూర్తి కాలేదంటే ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు వీళ్ళు కడుతున్నారా లేదా, అసలు ఏంటి, ఏ స్థాయిలో ఉందనేది మనకు అనవసరం. ఓకే, ఈ మధ్య ప్రభుత్వం మారింది కాబట్టి ఏపీలో అసలు పూర్తిగా రచ్చరచ్చ ఉంది ఆడ. అసలు కడుతున్నారా లేదా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ అంటే గోదావరి మీద ధవళేశ్వరం. ఇది పొడవైన. అదే జైక్వాడికి వచ్చారనుకోండి, అతి పెద్ద. ఇది పెద్దది జైక్వాడి, ఇదేంటి పొడవైనది. ఇలా మీరు గోదావరి నది మీద వరుసగా చూడొచ్చు. అంటే నేను సింపుల్గా మీకు చెప్పింది ఏంటి, ఇట్లా రాష్ట్రాలు తీసుకొని చెప్పేసాను, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సార్ తెలంగాణ చదువుదాం, ఇప్పుడు వద్దు, తెలంగాణ జాగ్రఫీలో చదువుదాం. ఇప్పుడు ఫస్ట్ మన ఇండియన్ జాగ్రఫీ క్లియర్ చేసుకొని పోవాలి కదా, మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అమ్మా రెండవది తీసుకోండి. రెండవ నది కృష్ణ. ఏంటది? కృష్ణానది. కృష్ణానది అన్నప్పుడు సేమ్ మళ్ళీ ఒక్కసారి రాష్ట్రాలు ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. కృష్ణ మనకి ఇట్లా పోతూ ఉంటుంది కదా, ఈ నది ఇలా పోతూ ఉంటుంది. రాష్ట్రాలు ఏమున్నాయి? మహారాష్ట్ర, ఇంకా కర్ణాటక, ఇంకా తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్.